హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ కుక్కర్లో పొడి పొడిగా అండ్ రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని ఒక ప్యాన్లో వేయించుకుంటున్నాను. కొద్దిసేపు అలానే వేయించుకున్న తర్వాత మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈలోగా ఇక్కడ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక్కడ చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను కారం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. బే లీఫ్, చెక్క, లవంగం, అనాస పువ్వు, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 రెమ్మలు, అలాగే పుదీనా కూడా 2 రెమ్మలు తీసుకున్నాను ఇక్కడ నేను. ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, అంటే మనము చికెన్ క్వాంటిటీ బట్టి ధనియా పౌడర్ కూడా తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 5, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇక్కడ ఆల్రెడీ మనం చికెన్ ప్యాన్లో వేయించుకుంటున్నాం కాబట్టి అందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడైతే నేను సాల్ట్ యాడ్ చేసింది మీకు చూపించలేదు, కాకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి బాగా. అంటే కొద్దిసేపు చికెన్ అలానే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ త్వరగా వేగుతుంది. ఆ తర్వాత మనము చికెన్ క్వాంటిటీ బట్టి పసుపు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇక్కడ నేను. ఇక్కడ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం మళ్ళీ ఇక్కడ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి. సో కారం టేస్ట్కి తగ్గట్టు చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో. సో ఇలా ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. నీట్గా ఇలా కొద్దిసేపు ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది బాగా. సో అంటే 50% చికెన్ అనేది ఉడికిపోయింది. చూస్తున్నారా ఇక్కడ. సో ఇక్కడ ప్యాన్ పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ కొద్దిసేపు వేడయ్యాక అందులోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకు క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. నాకు చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి సో నేను ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కొద్దిసేపు ఆయిల్, నెయ్యి అన్నీ వేడయ్యాక మనము మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో వేగనివ్వాలి. చెక్క, లవంగం, బే లీఫ్, అనాస పువ్వు, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో మనకి ఎంత వేగితే అంత మనకి ఫ్లేవర్, స్పైసీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో అలా బాగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత మనము ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి. టొమాటోస్ని వేసుకొని బాగా వేగనివ్వాలి. టొమాటోస్ మనకి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. సో అలా బాగా వేగిన తర్వాత కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి, పచ్చి స్మెల్ వెళ్ళిపోయేదాకా. సో మనం ఆల్రెడీ పసుపు, ధనియా పౌడర్, కారం పొడి అన్నీ ముందుగా వేయించుకున్న చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరమైతే కొద్దిగా క్వాంటిటీస్ తగ్గించుకొని వేసుకోవచ్చు. కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పెరుగు అనేది పూర్తిగా ఆప్షనల్, టేస్ట్ కోసం అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ టొమాటోస్ని కూడా వేసాం కాబట్టి. సో పెరుగు జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం యాడ్ చేసుకున్నాను అంతే. ఇక్కడ చాలా బాగా వేగిన తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలా మొత్తం పచ్చి స్మెల్ వెళ్ళిపోయేదాకా వేయించుకోవాలి నీట్గా. సో అలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. సో అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే వేగనివ్వాలి. సో అలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ నేను ఇక్కడ బియ్యం 1.5 గ్లాస్ నానబెట్టుకున్నాను. సో దానికి తగ్గ మెజర్మెంట్స్ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ మనకి చికెన్లో వాటర్ అనేది కొద్దిగా అయినా ఉంటుంది కాబట్టి సో దానికి ఈక్వల్గా సరిపోతుంది. సో ఇలా 3 గ్లాసెస్ యాడ్ చేసుకునేసి బాయిల్ అయ్యేంత వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ నానబెట్టి పెట్టుకున్న బియ్యంని అందులోకి వేసుకొని కొద్దిగా చూస్తున్నారా ఇక్కడ బాగా బాయిల్ అవుతున్నది వాటర్ కూడా. సో అలాంటప్పుడు మనం బియ్యం వేసుకుంటే మనకి ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది. సో అలా మనము నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలియబెట్టుకునేసి ఫైనల్గా మనము ఇక్కడ కొత్తిమీర, పుదీనాని ఇక్కడ చిన్నగా కట్ చేసుకొని అందులోకి తిప్పుకునేసేయాలి బాగా. అలా తిప్పుకున్న తర్వాత మనము ఫైనల్గా అంటే మనము ఇది ఆప్షనల్ అండి. సో ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఏంటది అంటే టేస్టింగ్ సాల్ట్. సో జస్ట్ నేను కొద్దిగా యాడ్ చేశాను. మనకి ఏదైనా కూడా ఎక్కువ ఫ్లేవర్స్ ఉన్నప్పుడు ఈక్వల్గా చేస్తుంది కాబట్టి టేస్టింగ్ సాల్ట్ అనేది నేను యాడ్ చేశాను. సో అలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకునేసి ఉడుకుతున్న టైమింగ్లో నేను విజిల్స్ పెట్టుకునేసాను. ఈ విజిల్స్ కూడా 3 విజిల్స్ వస్తే చాలు మనకి. సో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.